వచ్చావు కదా మాకు మాట నన్ను తెలిసిన కార్యమేమో అలాగే తెలుపు మాకు మాట అలాగే తెలుపు అలాగే కళాకారుల నుంచి 100,116 బహుకరించారు. వారి కొరకు మనకి ఆ చిన్నమ్మ తల్లికి 28,000 కాపాడాలని కోరుకుంటున్నాను. అమ్మా జనని దీర్ఘాయుష్మాన్ హో చల్లగా వర్ధలవు మాట. అమ్మా జనని నా మనమున ఒక చిన్న కోరిక ఉంది. అదేమిటో అడగవచ్చునా జనని? అలాగే అడగవచ్చా మాట. అడిగినందుకు ఎటువంటి సందేహము కానీ కోపము కానీ లేదు కదా మామ జనని? ఎలాంటి కోపం లేదా మాట. అలాగే అడగవచ్చా మంచిదా? కోపం లేదా అమ్మా? అలాగే లేదనా జనని? అలాగే లేదనమ్మా. అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు తల్లి కొన్నమ్మ మగారు కావులు పోవాలని జొన్న చేడి కావులు వెళ్ళాలని అందు గెనుమ 16 గెనుములు తిరగాలని గెనుమ 16 గెనుములు తిరగాలని కుడి చేతిస్తముతో గువ్వలు తోలాలని గువ్వలు తోలాలని ఎడమ చేతిస్తముతో ఎగర తోలాలని ఎగర తోలాలని కేకెళ్ళేసి గువ్వలు తోలి ఆనందపడాలని నా మనసులో ఈ చిన్ని కోరిక పుట్టిందమ్మా జనని. అమ్మా జనని ఎత్తు తెలియని బిడ్డవు చిన్న బిడ్డవు ఈనాడు మా అమ్మ ఉండే అద్దాల మేరకు వచ్చి నీ మనసులో చిన్న కోరుకుందని చెప్తున్నావు కదా అమ్మకు మాట. అయినా ఇంత చిన్న వయసులో నీకు ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారమ్మా? అమ్మ ఎవరు చెప్పారు? ఎవరు నేర్పేది? అయినా శ్రీనివాసులు గారు ఆత్మశాంతి కోరుకుంటూ కొడుకులు కోడాండు అల్లుళ్ళు ఆడబిడ్డలు ఎవరైనా చిన్నమ్మ పుట్టిన సందర్భంగా ఎవరైనా తలపించుకునే వాళ్ళు ఉంటే తలపించుకోవాలని 5 నిమిషాలు సమయం ఇస్తున్నామండి. ఎవరైనా తలపించుకోవాలని మరీ కోరుకుంటున్నాం.
చీకరోలపల్లి రెడ్డప్పరెడ్డి గారు కూడా ఏమైతన్నా తమ్ముడిని మరువలేక 116 ఇచ్చారండి. వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి ఎల్లవెల్ల ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని వారు కూడా తమ్ముడిని మరవలేక అన్నగారు కూడా ఈనాడు ఈ 10 మంది సభలో గొప్పగా పోడించుకుంటున్నారు. వారికి శ్రీనివాసులు గారు ఎక్కడున్న వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంటూ వారు కూడా ఏ విధంగా తలపించుకుంటున్నారంటే శ్రీనివాసులు గారిని మరవలేక కొడుకు అయినటువంటి రెడ్డిశేఖర్ గారు కూడా 116 ఇచ్చారండి. వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి ఎల్లవేళ చల్లగా చాపాడాలని కోరుకుంటూ ఆ కొడుకు కూడా ఏమని కల్పించుకుంటున్నారంటే పెద్దప్ప గారిని మరవలేక కుమారుడు కూడా ఏమి ఇచ్చి తలపిస్తున్నాడంటే